వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్, ఇంటర్ 2A స్టార్ట్ చేశాను కదా, 2B కూడా స్టార్ట్ చేస్తున్నాను వన్ సైడ్ నుంచి. 2A ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేశాను, అలాగే 2B ఫస్ట్ చాప్టర్ సర్కిల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చెప్తున్న చాప్టర్స్ అన్ని కూడా అకాడమిక్ ఇయర్ 2025 2025కి 26కి ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, సిబిఎస్ఈ ప్యాటర్న్లో మార్చాడు కదా, ఆ ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్ మోడల్లోనే ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. ఆ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సర్కిల్ అంటే ఏంటి, ముందర మనకి సర్కిల్ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం కదా, 2Bలో ఫస్ట్ చాప్టర్ అండి ఇది. అసలు సర్కిల్ అంటే ఏంటంటే, మనకి సర్కిల్ అంటే ఏదైనా ఒక పాయింట్ని సెంటర్గా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని దానికి ఆ పాయింట్కి సేమ్ డిస్టెన్స్లో ఏవైనా పాయింట్స్ని కలుపుతూ ఫామ్ చేసేదే సర్కిల్ కదా. అంటే ఇది మిడిల్లో లేదనుకోండి, కొంచెం పక్కగా ఉంది. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఇక్కడికి ఎంత ఉంటుందో, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఇక్కడికి ఎంత ఉంటుందో, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఈ సర్కిల్ ఫామ్ అయిన ప్రతి దానికి కూడా సెంటర్ నుంచి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుందండి. ఈ ఏమంటారంటే దీన్ని వ్యాసార్థం అంటారు, రేడియస్ అంటారు. కంప్లీట్గా ఉంటే కనుక డి వ్యాసం అవుతుంది, ఇదైతే వ్యాసార్థం అవుతుంది. ఇదండి మనకి సర్కిల్ అంటే. ఇది సర్కిల్కి అసలు మీకు తెలిసినవి ఏంటంటే, సర్కిల్ అంటే ఒక రౌండ్గా ఉంటుందని, సెంటర్ ఒక పాయింట్ ఉంటుందని, ఆ పాయింట్ని బేస్ చేసుకుని సర్కిల్ ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక చిన్న డెఫినేషన్ అండి ఇది. అసలు సర్కిల్ అంటే ఏంటి, దీన్ని డెప్త్గా తీసుకెళ్తాను మీకు ఈ చాప్టర్లో. ఫస్ట్ చూద్దాం. అసలు మీకు 4 టాపిక్స్ ఉంటాయి సర్కిల్లో. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, స్టాండర్డ్ ఫామ్ సర్కిల్ అండ్ రేడియస్. వీటి మీద డిపెండ్ అయ్యేంత ఫస్ట్ టాపిక్ ఉంటుంది. మీకు 4 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ నుంచి ఈ టాపిక్లో నుంచే మీకు ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ అంతా దీంట్లో డిస్కస్ చేసే టాపిక్స్ మీద సమ్స్ అవి ఉంటాయి. మీకు అసలు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్నాడు కదా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి స్టాండర్డ్ ఫామ్ అసలు మనం ముందర ఫైండ్ చేయాలి. మామూలుగా సర్కిల్ అంటే మనం ఏదో తీసుకున్నాం. సర్కిల్ అంటే ఒక సర్కిల్ తీసుకుని దీనికి ఈ సెంటర్ ఎక్స్, అదే పి ఆఫ్ సి అని తీసుకుని సెంటర్, దీనికి ఎక్స్ కామా వై అని తీసుకుందాం. దీనికి ఎక్కడి నుంచి అంటే ఈ పాయింట్ నుంచి ఎక్కడ పాయింట్ తీసుకున్నా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కదా, ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఇది ఆర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి పాయింట్ చేశాను, ఈ పాయింట్ని పి అనుకుందాం. మీ అందరికీ ఇదంతా ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని వచ్చారు. దీన్ని హెచ్ కామా కే అనుకుందాం, ఏదైనా పాయింట్ సంథింగ్ హెచ్ కామా కే అనుకుంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ ఫామ్ కావాలంటే ముందర ఈ డిస్టెన్స్ తెలియాలి కదా. మనకి డిస్టెన్స్ అంటే మనకి ఆర్ ఉంది. డిస్టెన్స్ అంటే మామూలుగా మనకి ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు, ఫంక్షన్స్ చాప్టర్ అనుకుంటుంది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇది మీరు చూడండి, డిస్టెన్స్ ఫైండ్ చేస్తే ఎలా వస్తుందని మనకి ఫార్ములా ఏంటి, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ కదా. ఎందుకంటే ఈ డిస్టెన్స్ మనం చేస్తే ఈక్వల్స్ టు వచ్చే వాల్యూ ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు అవుతుంది తెలుసుగా మీకు. ఈ డిస్టెన్స్ ఎంత, ఆర్. మనకి స్టాండర్డ్ ఫామ్, మనకి ఒక పాయింట్ అంటే ఒక లైన్కి ఈక్వేషన్ ఇది, ఇది అయినప్పుడు మన లైన్ మధ్య డిస్టెన్స్ కూడా ఇది ఎంత ఉంటుందో వాడు ఇచ్చింది కూడా అంతే ఉంటుంది కదా. సో అదే అవుతుంది, ఇది లైన్కి ఈక్వేషన్. స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఎస్ఓబిఎస్ అంటే ఏం లేదు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ చేస్తే మనకేమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మీకు ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను. ఇక్కడ స్క్వేర్ చేస్తే మనకు హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఈ వచ్చిన ఈక్వేషన్ మనకి సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఎప్పుడు ఇది హెచ్ కామాకే అయితే ఓకే. అదే హెచ్ కామాకే వాల్యూ మీకు ఇంకా నేను రివర్స్లో చెప్పాను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం. అదే ఈక్వేషన్ మీకు ఇది హెచ్ కామాకే అయింది కదా, అలా కాకుండా ఇది హెచ్ కామాకేగా తీసుకుని, లేకపోతే కనుక ఇది ఎక్స్ కామా వైగా తీసుకోవడం కన్నా ఎలా తీసుకున్నా మనకు ఒకటే వస్తుంది ఫార్ములా. మీకు ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇది సర్కిల్కి స్టాండర్డ్ ఫామ్. ఇది అక్కడ హెచ్ కామా కే పాయింట్ వద్ద.
అదే హెచ్, ఆరిజిన్ అయితే హెచ్, ఈజ్ ఆరిజిన్ అయితే ఫస్ట్ 0, 0 అయితే ఆరిజిన్ అంటే 0, 0 కదా. హెచ్, ఆరిజిన్ అయితే మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, x² + y² = r² అవుతుంది. అప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది సర్కిల్కి. అర్థమైందా మీకు? ఇక్కడ మీకు సెంటర్ మీకు ఇక్కడ ఇచ్చిన చూడండి స్టాండర్డ్ ఫామ్ మీకు మనం నేర్చుకున్నాం. స్టాండర్డ్ ఫామ్ హెచ్, 0 అయితే ఇది, హెచ్, పాయింట్ ఏదైనా ర్యాండమ్ పాయింట్ అయితే ఈక్వేషన్ ఇది. మీకు ఇంకేంటి సెంటర్ అడిగాడు. సెంటర్ మనం ఏదైనా పాయింట్ ఇది చెప్పాను కదా, సెంటర్ని తీసుకుని సెంటర్ని ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకుని ఒక సర్కిల్ ఫామ్ చేస్తే ఆ వచ్చే ఏర్పడే సర్కిల్కి మిడిల్ పాయింట్ని సెంటర్ అవుతుంది. రేడియస్ ఏంటి? రేడియస్ అంటే ఏదైనా డిస్టెన్స్ నుంచి సెంటర్కి ఏదైనా ఈ యొక్క ఫేస్ మీదకి ఈ యొక్క తలం మీదకి ఏదైనా పాయింట్ని ఫైండ్ చేసినప్పుడు సెంటర్ నుంచి ఉండే డిస్టెన్స్ని రేడియస్ అంటారు. ఇదే మనం డిస్కస్ చేసాం. ఈ డిస్కస్ చేసిన టాపిక్స్ మీదే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇంకా ఇందులో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తాను, ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్ వచ్చేసరికి ఇదేనండి. మీకు కంప్లీట్ ఇంకా ఉన్నాయి కానీ మీకు ఇంకా డెఫినేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఫస్ట్ ఏంటంటే ఈ ఎక్స్పాండబుల్ చేసి రాద్దాం అండి. సర్కిల్ ఈక్వేషన్ ఇదే, కాకపోతే దీన్ని ఎక్స్పాండబుల్ చేసి రాద్దాం. ఇక్కడ హెచ్, అంటే ఎనీ కాన్స్టెంట్ అండి. వాడు ఏదో పాయింట్ ఇస్తాడు మనకి, ఎందుకంటే ఇక్కడ ఏదో పాయింట్ మీద ఫేస్ అయ్యి ఇస్తాడు. ఆ పాయింట్ మనకి ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు మీకు ఫార్ములా ఏమవుతుందంటే x² ఏం లేదండి, హోల్ స్క్వేర్ ఫార్ములా కదా, సెపరేట్ చేసి రాస్తాం. x - h అంటే x-h² అంటే x² + h² - 2xh కదా. అలాగే తర్వాత y - k హోల్ స్క్వేర్ కూడా అంతే, y² + k² - 2k అని రాసుకోవచ్చు = ఇక్కడ మీరు కామన్ రాసేసుకోవడం x² + y². ఇక్కడ hx టర్మ్ రాసుకోవాలి, 2xh రాసుకోండి, ఏది రాసుకుని ఉంటుంది. తర్వాత 2ky, తర్వాత ఈ కాన్స్టెంట్ టర్మ్స్ h², k² కాన్స్టెంట్ అండి. ఎందుకంటే అవి టర్మ్స్ ఇస్తాడు మనకి, h², k² అనేది సమ్ వాల్యూస్ ఇచ్చేస్తాడు కాబట్టి అవి కాన్స్టెంట్ టర్మ్స్ అవుతాయి. అలాగే r² కూడా కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు కూడా వాల్యూస్ కాన్స్టెంట్ ఇస్తాడు మనకి. సో h² + k² కాన్స్టెంట్ టర్మ్స్, అలాగే r². ఇక్కడ ఇది సర్కిల్ ఈక్వేషన్ అవుతుందండి. మనం దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం, దీని నుంచి దీన్ని రప్పించుకుంటాం. మీకు అక్కడ వాల్యూస్ ఇస్తారు కాబట్టి ఇది ఫైండ్ చేయడం ఈజీగానే ఉంటుంది. ఇదే గుర్తుపెట్టుకోండి, ఇదే నోట్ అవుతుంది మనకి, ఇదే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకా డెఫినేషన్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. 2A 2B కూడా చెప్తాను. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ 2025కి సంబంధించి అకాడమిక్ ఇయర్లో NCERT ప్యాటర్న్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ ప్రకారమే సిలబస్ స్టార్ట్ చేశాను. ఈరోజే స్టార్ట్ చేశానండి. నిన్న 2B అప్లోడ్ చేశాను, 2A అప్లోడ్ చేశాను, ఈరోజు 2B అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.